మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ప్రభువులో వెలుగు సంబంధులమై ఉండాలి. వెలుగు సంబంధులుగా ఉండాలి అంటే మన ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి తెలుసుకునేవారై ఉండి చేసేవారై ఉండాలి. అప్పుడు మనం వెలుగు సంబంధులుగా పిలువబడతాం. దేవుని బిడ్డలారా, ప్రభువుకు ఏది ఇష్టమో అది మాత్రమే చేసేవారిగా మనముంటే ఈ లోకానికి మనము వెలుగై ఉంటున్నాం. ప్రభువుకు ఏది అయిష్టమైనదో దానిని వదులుకునేవారిగా ఉంటే మనము ఈ లోకానికి వెలుగై ఉంటాం. దేవుని బిడ్డలారా, అలా కాకోకుండా ప్రభువుకు అయిష్టమైనది చేస్తూ ప్రభువుకు ఇష్టమైనది చేయకోకుండా మనం ఉంటే మనం ఏ సంబంధం అవుతాం? చీకటి సంబంధం అవుతాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాట్లాడిన మాటకు లోబడి వెలుగు సంబంధులుగా ఉండి ప్రభువుకు ఏది ఇష్టమో అది పరీక్షించి తెలుసుకొని అది చేసేవారిగా ఉండి దేవుని దీవెనలు పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యానికి వందనాలు నాయనా. తండ్రి, నీకు ఏది ఇష్టమో అది చేసేవారిగా వెలుగు సంబంధులుగా మమ్మల్ని తయారు చేయండి నాయనా. నీకు అయిష్టమైన దానిని మేము వదులుకొని నీకు ఇష్టమైన దానిని చేపట్టి ఈ లోకానికి వెలుగుగా, కుటుంబాలకు మన వెలుగుగా, అనేకులకు వెలుగుగా మేము కనబడుటకు నీవే మా మీద ప్రకాశింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.